Welcome to Indo-American Community Roundup. అమెరికా తెలుగు సంఘం ఆట 18వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. అధ్యక్షురాలు మధు బొమ్మినేని నాయకత్వంలో జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కన్వెన్షన్ ని పురస్కరించుకొని ఆటా బ్యూటీ ప్యాజెంట్, సయ్యంది పాదం, జుమ్మందినాదం పోటీలను నిర్వహిస్తుంది. అమెరికాలోని పలు నగరాలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. తాజాగా ఫిలడెల్ఫియాలో జరిగిన సెమీఫైనల్స్ పోటీలకు విశేష స్పందన వచ్చింది. ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ని పురస్కరించుకొని అమెరికాలోని పలు నగరాల్లో యువత కోసం పలు పోటీలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఫిలడెల్ఫియాలో ఆటా బ్యూటీ పాజెంట్, సయ్యంది పాదం, జుమ్మందినాదం సెమీఫైనల్స్ జరిగాయి. పలు విభాగాల్లో జరిగిన పోటీల్లో యూత్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. బ్యూటీ పాజెంట్లో పాల్గొనేందుకు యువత పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు. ఈ పోటీలను తిలకించేందుకు ప్రవాసులు భారీగా తరలివచ్చారు. ఆటా బ్యూటీ పాజెంట్ అందాల పోటీలతో పాటు జుమ్మందినాదం పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ కాంపిటీషన్ను నిర్వహించారు. ఫిలడెల్ఫియాలో యూత్ కోసం ఈ పోటీలు నిర్వహించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించిన ఆటా టీంని ప్రశంసించారు. సెమీఫైనల్లో గెలిచిన వారు అట్లాంటా వేదికగా 18వ ఆటా కన్వెన్షన్లో జరిగే ఫైనల్ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఫైనల్ విజేతలకు ప్రముఖ జడ్జిల సమక్షంలో స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా క్రౌన్ ప్రజెంటేషన్, బహుమతులు అందించనున్నారు. జూన్ 7 నుంచి 9 వరకు జరగనున్న కన్వెన్షన్కి అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని ఆటా ప్రతినిధులు కోరారు. నా పేరు రాజు కక్కెర్ల. అమెరికన్ తెలుగు అసోసియేషన్కి బోర్డ్ ఆఫ్ ట్రస్టీని, అదేవిధంగా సయ్యంది పాదం కి అడ్వైజర్ని. సో మేము ఈరోజు ఫిలడెల్ఫియా మహానగరంలో సయ్యంది పాదం అండ్ జుమ్మందినాదం అనే కాంపిటీషన్స్ని ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. సో 18th ఆటా కాన్ఫరెన్స్లో భాగంగా మేము ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ప్రతిసారి ఎప్పుడైతే కాన్ఫరెన్స్ మేము జరుపుకుంటామో దానికి ముందు ఆటా తరపున మేము ఈ కాంపిటీషన్స్ నిర్వహించి మేము అక్కడ ఆటా కాన్ఫరెన్స్ రోజు మిగతా అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఫిలడెల్ఫియా నగరంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అరౌండ్ 200 మంది పార్టిసిపెంట్స్ ఈరోజు వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ యొక్క అద్భుతమైన ప్రతిభతోటి ఈరోజు మమ్మల్ని కనువిందు చేయడం జరిగింది. ఎంత అద్భుతం అంటే ఒక్కొక్క పిల్లల్ని చూస్తున్న కొద్దీ అసలు మాకు ఉత్సాహం అనేది మాకు మా స్ట్రెస్ అంతా పోయింది. అంత బాగా అద్భుతంగా ప్రదర్శించారు. సో ఆట అనేది మేము చేసే సామాజిక కార్యక్రమంలో పిల్లల్లో ఉన్న భారతీయ కళను, సాంస్కృతికతను కూడా బయట తీసే ఉద్దేశంతో మేము ఇది ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎంత అద్భుతమైన పార్టిసిపెంట్స్ అంటే వాళ్ళని చూస్తుంటే రేపు ఖచ్చితంగా వాళ్ళు రేపు భవిష్యత్తులో మంచి ప్రయోజకులై వాళ్ళ యొక్క రంగంలో ముందుకు పోతారన్న నమ్మకం మాకు ఖచ్చితంగా గట్టిగా ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ముందు ఇంకా చేస్తామని విన్నవించుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ఆటా ఫిలడెల్ఫియా నుంచి పనిచేసిన ఆటా సభ్యులకి మరియు లీడర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మీరు 18th ఆటా మహాసభలు అనేటివి మన అట్లాంటాలో జరుగుతున్నవి. కాబట్టి అందరూ తప్పకుండా మీరు ఆ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుచుంటున్నాము. చాలా బాగా చేస్తున్నాము. సెలబ్రేషన్స్ అద్భుతంగా జరుగుతాయి. చాలామంది సెలబ్రిటీస్ వస్తున్నారు. అదేవిధంగా మన భారతీయ కళను ఉట్టిపడే విధంగా చాలా కార్యక్రమాలు ఉండబోతున్నాయి. కాబట్టి తప్పకుండా బ్లాక్ యువర్ క్యాలెండర్. సో దయచేసి జూన్ 7th, 8th అండ్ 9th జరిగే ఈ ఆటా మహాసభలకి రాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నా పేరు హను తిరుమల రెడ్డి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీని ఫ్రమ్ డెలవేర్. సో ఈరోజు ఏప్రిల్ 27th ఫిలడెల్ఫియా ఏరియాలో జుమ్మందినాదం, సయ్యంది పాదం కాంపిటీషన్స్ అంగరంగ వైభవంగా జరిగినాయండి. చాలామంది ప్రేక్షకులు కూడా వచ్చారు ఈ కాంపిటీషన్స్ చూడడానికి. ప్లస్ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ పార్టిసిపేట్ చేశారు. సో చాలా ఘనంగా జరిగాయి ఈ వేడుకలు. సో ఈ వేడుకల్లో విన్ అయిన వాళ్ళని అట్లాంటాలో జరిగే 18th ఆటా కాన్ఫరెన్స్లో వాళ్ళు భాగవహిస్తారు. సో అక్కడ ఫైనల్స్ని నిర్ణయిస్తారన్నమాట. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ చాలా ప్రోత్సాహంగా ఈ ఉత్సవాల్లో
భాగవహించారు. సో ఇట్ వాజ్ వెరీ నైస్ ఆఫ్ ఆల్ ది పార్టిసిపెంట్స్. సో అలాగే ఈ యొక్క విజయవంతమైన ఈ ప్రోగ్రామ్ని మా ఆట టీం మెంబర్స్ అందరూ కలిసి విజయవంతంగా చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మా ఆట లీడర్షిప్కి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఫిలడెల్ఫియా ఏరియా నుంచి కృతజ్ఞతలు అందరికీ. సో 18th ఆటా కాన్ఫరెన్స్ విల్ బీ ఇన్ అట్లాంటా ఆన్ June 7th, 8th, 9th. ప్లీజ్ అందరూ తప్పక రావాలి, అందరూ భాగవహించాలి దాంట్లో. అండ్ హ్యావ్ ఎ నైస్ టైమ్ ఇన్ ది కాన్ఫరెన్స్. అమెరికా తెలుగు సంఘం ఆట 18వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్కు సన్నాహాలు జరుగుతున్నాయి. అధ్యక్షురాలు మధు బొమ్మినేని నాయకత్వంలో June 7 నుంచి 9 వరకు అట్లాంటాలో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కన్వెన్షన్ని పురస్కరించుకొని ఆటా బ్యూటీ ప్యాజెంట్ 2024 అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. 12 నగరాలలో బ్యూటీ ప్యాజెంట్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చికాగోలో జరిగిన అందాల పోటీలకు విశేష స్పందన వచ్చింది. ఆటా 18వ కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ని పురస్కరించుకొని ఆటా బ్యూటీ పజెంట్ 2024 అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని పలు నగరాల్లో టీన్, మిస్, మిసెస్, మిస్టర్ ఆటా బ్యూటీ పజెంట్ జరుగుతుంది. ఇందులో భాగంగా చికాగో సిటీ సెమీఫైనల్స్ ఘనంగా జరిగాయి. నాపెర్విల్లే, వీట్లాండ్, సేలం చర్చిలో నిర్వహించిన అందాల పోటీలకు విశేష స్పందన వచ్చింది. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగింది. పలు విభాగాల్లో జరిగిన బ్యూటీ పజెంట్ పోటీలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. చికాగోలో జరిగిన అందాల పోటీల్లో ముద్దుగుమ్మల ప్రదర్శన ఆకట్టుకుంది. అందాల ముద్దుగుమ్మలు ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ అలరించారు. వయ్యారాలు ఒలకబోస్తూ కనువిందు చేశారు. ఒకవైపు వయ్యారి బామ్మల హొయలు, మరోవైపు యువకుల స్వైగంతో బ్యూటీ పాజెంట్ అదరహో అనిపించింది. ఆటా పాజెంట్లో యువతి యువకులు తమ అందచందాల ప్రదర్శనతో అదరగొట్టారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వారి స్పందనలు, ప్రసంగం, ప్రజెంటేషన్ మొదలైన వాటి ఆధారంగా స్పెషాలిటీ కేటగిరీ అవార్డును అందుకున్నారు. అమెరికా అంతటా 12 నగరాల్లో అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రతి నగరం నుండి విజేతలు కన్వెన్షన్ సందర్భంగా అట్లాంటాలో జరిగే ఫైనల్స్లో పాల్గొంటారని తెలిపారు. ఆటా బ్యూటీ పాజెంట్ 2024 అందాల పోటీల నిర్వహణలో చైర్ శ్రావణి, అడ్వైజర్ నిహారిక, కో-చైర్స్ గాయత్రి, అనూజ, సభ్యులు శ్వేత, దీప్తి, విద్య, అర్చన తదితరులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ అద్భుతమైన అవకాశం, అనుభవాన్ని అందించినందుకు ఆటాకి పార్టిసిపెంట్లు ధన్యవాదాలు తెలిపారు. June 7 నుంచి 9 వరకు అట్లాంటాలో జరిగే మెగా కన్వెన్షన్కు హాజరు కావాల్సిందిగా ఆటా నాయకులు అందరినీ ఆహ్వానించారు. ఆటా 18వ కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్లో బ్యూటీ పాజెంట్తో పాటు ఆటా జుమ్మందినాదం పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ కాంపిటీషన్స్కి సన్నాహంగా చికాగో సిటీ సెమీఫైనల్ రౌండ్ విజయవంతంగా ముగిసింది. వీట్లాండ్, సేలం చర్చిలో జరిగిన జుమ్మందినాదం పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ కాంపిటీషన్స్కు విశేష స్పందన వచ్చింది. పార్టిసిపెంట్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని పలు విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు ట్రోఫీలు మరియు సర్టిఫికేట్స్ అందజేశారు. ఇక ఫైనల్ విజేతలకు ఆటా 18వ కన్వెన్షన్లో జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ వేదికగా బహుమతులు అందించనున్నారు. ప్రతి నగరం నుండి గెలిచిన విజేతలు కన్వెన్షన్ సందర్భంగా అట్లాంటాలో జరిగే ఫైనల్స్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. టీటీఏ మెగా కన్వెన్షన్ May 24 నుంచి 26 వరకు సియాటల్లో గ్రాండ్గా జరగనుంది. ఈ నేపథ్యంలో టీటీఏ మెగా కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులను టీటీఏ ప్రతినిధులు కలిసి ఆహ్వానిస్తున్నారు. సియాటల్లో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా పలువురు ప్రముఖులను ఇండియాకు విచ్చేసిన టీటీఏ ప్రతినిధులు స్వయంగా కలిసి ఆహ్వానించారు. టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ నవీన్ రెడ్డి, కన్వెన్షన్ రీజనల్ అడ్వైజర్ డాక్టర్ ద్వారకానాథ రెడ్డి, నవీన్, సిఈసి ఈవీపీ డాక్టర్ ఎల్ఎన్ రెడ్డి, ఈసీ బీఓడి జ్యోతిరెడ్డితో పాటు బీఓడి దుర్గాప్రసాద్ తదితరులు కలిసి టీటీఏ మెగా కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. టీటీఏ మెగా కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధరబాబులను టీటీఏ నాయకులు కలిసి ఆహ్వానించారు. అలాగే టాలీవుడ్ హీరోలు శ్రీకాంత్, నితిన్, దర్శకులు కొరటాల శివ, నిర్మాత దిల్రాజ్తో పాటు పలువురు సినీ ప్రముఖులను కలిసి ఆహ్వానించారు. మాజీ మంత్రి హరీష్ రావు, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్, మాజీ గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఎమ్మెల్యే మల్లారెడ్డి, తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం అండ్ కల్చర్ స్పోర్ట్స్ సెక్రటరీ శైలజ అయ్యర్, ఐఏఎస్ అధికారి హనుమంతరావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బిజినెస్ ప్రముఖులు విజయభాస్కర్ రెడ్డి, ఐఆర్ఏ రియాలిటీ గ్రూప్ అధినేతలు నర్సిరెడ్డి, వీరారెడ్డితో పాటు ఏఐజీ ఆసుపత్రి అధినేత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తదితరులను కన్వెన్షన్కు రావాల్సిందిగా టీటీఏ నాయకులు ఆహ్వానించారు.
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట ఫ్రీ హెల్త్ క్లినిక్ ప్రారంభించింది. జార్జియాలోని జాన్స్ క్రీక్లో ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్కి విశేష స్పందన వచ్చింది. ఫ్లూ షాట్స్తో పాటు ఫ్రీ మెడికేషన్ అందజేశారు. వాలంటీర్లు, డాక్టర్లు పాల్గొని సేవలు అందించారు. ఈ సందర్భంగా ఫ్రీ హెల్త్ క్లినిక్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లు, డాక్టర్లందరికీ మాట ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. సేవ, సంస్కృతి, సమానత్వం ప్రధాన సూత్రాలతో ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు వారి కోసం ఏర్పాటైన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట ఫ్రీ హెల్త్ క్లినిక్ ప్రారంభించింది. జార్జియాలోని జాన్స్ క్రీక్లో ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్కి విశేష స్పందన వచ్చింది. ఫ్లూ షాట్స్తో పాటు ఫ్రీ మెడికేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, డాక్టర్లు పాల్గొని సేవలు అందించారు. ఈ సందర్భంగా మాట తరపున చేస్తున్న సేవా కార్యక్రమాలను సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగొని వివరించారు. అమెరికాలో ఉన్న తెలుగు సంఘాల్లో అతి తక్కువ టైంలో ఎక్కువ మందికి చేరువైన సంస్థ మాట అన్నారు. 3,000 మంది సభ్యులతో ప్రారంభించి అనేక రాష్ట్రాల్లో చారిటీ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫ్రీ హెల్త్ క్లినిక్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లు, డాక్టర్లందరికీ మాట ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాట సంస్థని పలువురు అభినందించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలువురు ప్రముఖులు మాట చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. అమెరికాలోని అట్లాంటా నగరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లువెరిసింది. హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో కుంభాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. జీర్ణోధారణ సందర్భంగా కుంభాభిషేకం నిర్వహించారు. గత 34 ఏళ్లగా ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో కుంభాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీర్ణోద్ధారణ సందర్భంగా కుంభాభిషేకం నిర్వహించారు. దేవతలందరినీ ఆహ్వానించి అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీక్ష, యాగశాల, హోమం, మహాసంప్రోక్షణ, అష్టబంధన, జీర్ణోద్ధారణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. గత 34 ఏళ్లుగా ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆలయంలో 3వసారి ఈ కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన భక్తులకు, వాలంటీర్లకు ఆలయ కమిటీ వారు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ పీవీపీ సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలుమ్నై మీట్ అమెరికాలోని ర్యాలీ పట్టణంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 2004వ సంవత్సరంలో ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగిన సమ్మేళనం విజయవంతంగా ముగిసింది. విజయవాడ పీవీపీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అమెరికాలోని ర్యాలీలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 2004వ సంవత్సరంలో ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని 25 రాష్ట్రాలతో పాటు కెనడా, భారతదేశంలో స్థిరపడిన 90 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు ఈ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల విశిష్టతను, వివిధ రంగాల్లో వారు సాధించిన ప్రగతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులందరూ 20 సంవత్సరాల తర్వాత మొదటిసారి కలవడంతో వారి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలతో ఎంతో సందడి చేశారు. పూర్వ విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమం వివరాలను తెలుసుకున్న గురువులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ వీడియో సందేశాలను పంపించారు. 2 రోజుల పాటు గ్రాండ్గా జరిగిన ఈ సమ్మేళనం విజయవంతంగా ముగిసింది. Indo-American Community Roundup. Thank you viewers for tuning in. You're watching US1 TV with me Nitya.